హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో టైం అయితే 7:55 అయితే అయిపోయింది. నేను చెప్పిన లొకేషన్ వచ్చేసి 8 o'clock అనమాట, రాజేశ్వర టెంపుల్ దగ్గర. సో బైక్ అయితే మొత్తం రెడీ అయితే చేసేసాను. ఇలా అయితే ఉంది, మనం అయితే స్టార్ట్ అయిపోద్దాం. సో మన వాళ్ళు అయితే ఎవరైనా వచ్చారో రాలేదు తెలీదు. ఆల్రెడీ అందరు నెల్లూరులో వచ్చేసి మీడియాస్ వెళ్ళిపోయారు. సో మళ్ళీ వస్తారా రారా అనుకుంటున్నా. సో రారా 10కి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో ఫైనల్గా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. డ్రీమ్ రైడ్ అనమాట, ప్రతి ఒక్క మోటో బ్లాగర్ డ్రీమ్ రైడ్ అనమాట. సో చాలామంది బైక్ నడిపే మ్యాక్సిమం అందరికీ సో లడాక్ అయితే వెళ్ళాలని ఉంటుంది. అయితే ఇదే ఫస్ట్ రైడు. సో బైక్ ఓడోమీటర్ వచ్చేసి 1357 అయితే ఉంది. అప్ అండ్ డౌన్ వెళ్ళి వచ్చేసరికి ఎంత అవుద్దో చూద్దాం. అందరికీ తెలిసిందే. సో ఇప్పుడైతే పాకిస్తాన్ ఇండియా మొత్తం గరం వార్ నడుస్తుంది. ఇంత రిస్క్లో వెళ్తున్నానంటే మన ఇండియా బ్రో, కాశ్మీర్ అనేది మన దేశంలో మనం భయపడితే ఎలా చెప్పండి. దేశంలో మనం అంత ఫ్రీడంగా తిరగలేకపోతే సో ఇంకా ఇండియాలో పుట్టేం లాభం. మనం ఎటైతే అయిందని చెప్పి నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. సో మనం అనుకున్నప్పుడైతే వెళ్ళిపోవాలి. మనం వస్తే చూసుకుందాం. ఒక్కడితో మొదలయ్యా. సో ఈరోజు జీకే ఫ్యామిలీ ఉంది. సో ఇలాగే సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద దండయాత్రకి వెళ్తాను నేనైతే. సో వెళ్ళే రూట్లో మనకైతే మ్యాక్సిమం 8 స్టేట్స్ అనుకుంటున్నా. సో 8 అయితే మనకి టచ్ అవుతాయి స్టేట్స్. సో నేను కంటిన్యూగా రైడే కాకుండా సో ఒక్కొక్క స్టేట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. సో రెస్పాన్స్ని బట్టి చూస్తాను. సో ప్రతి ఒక్కరైతే చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో నెల్లూరు, ఉదయగిరి. సో ఒకప్పుడు ఉదయగిరి అంటే చరిత్ర మావా. సో అలాంటిది ఇప్పుడు ఉదయగిరి అనేది కనుమరుగైపోయింది. ఉదయగిరి అనే ఊరు ఉందా అనే స్టేజ్కి వచ్చేసారు అనమాట. స్టేజ్కి తీసుకొచ్చేసారు కొంతమంది. సో కనీసం ఈ రైడ్ ద్వారా అయినా మా ఉదయగిరి చరిత్ర, ఒకప్పుడు రాజులు పరిపాలించిన రాయల ముత్యాల సీమ, అంత గొప్ప పేరున్న మా ఉదయగిరి అయితే ఇప్పుడు ఏం లేకుండా అయితే అయిపోయింది. సో అందుకోసమే నేను ఉదయగిరి నుంచి అయితే రైడ్ స్టార్ట్ చేశాను. సో ఇంకా మన ఉదయగిరి వాళ్ళు ఎవరైనా ఫాలో చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సో ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి. సో ఇది నాకు మాత్రమే కాదు మామ, సో మన ప్రతి ఒక్కరికైతే గర్వకారణం. సో కంప్లీట్ చేసి వచ్చాక మ్యాక్సిమం మన ఉదయగిరి నేమ్ అయితే తెలిసిద్ది. సో తెలియని వాళ్ళకి కూడా తెలియజేయాలని నా ఆశ అనమాట. ఇక్కడ నుంచి మనకి లడాక్ వచ్చేసి 3K చిల్లర అయితే 3000 కిలోమీటర్ల చిల్లర అయితే చూపిస్తుంది. సో అక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం 6000 అయిద్దాం అంటున్నారు, 6000 కిలోమీటర్లు. సో నేను ఎత్తే బడ్జెట్ అయితే 10,000. సో అందులో ఫోన్ EMI కూడా పే చేశాను నిన్నే. సో పోగా నా దగ్గర 5,000 చిల్లర ఎంతో ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే రైడ్ స్టార్ట్ చేస్తా. చూద్దాం అన్నీ అయిపోయినాక, పైసలన్నీ అయిపోయినాక సో చూద్దాం. సో రైడ్ అయితే పక్కా ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తా, దాంట్లో మాత్రం డౌటే లేదు. సో మీరు చేయాల్సిన దంతా ఏంటంటే సో నాకు మనీ పరంగా కానీ ఇంకేదన్నా ఏం హెల్ప్ అవసరం లేదు. సో ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే సపోర్ట్ చేయండి. సో ఉదయగిరి వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో అయితే షేర్ చేయండి. పరిస్థితి అర్థం కావట్లేదు, జాగ్రత్తగా అనిపిస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అదే లడాక్ వెళ్ళిన వాళ్ళందరూ సో మేబీ రూమ్స్ తీసుకొని సో స్టే చేసుకుంటూ అయితే వెళ్తారు. సో ఫస్ట్ టైం అయితే సో ఓన్లీ బడ్జెట్లో వెళ్తున్నా. సో మీకు రైడింగ్ జాకెట్ కూడా అవసరం లేదు, జస్ట్ బైక్. సో మీరు వీడియో తీయ అవసరం లేదు అనుకుంటే జస్ట్ బైక్ పెట్రోల్ అమౌంట్, మీ ఫుడ్ ఖర్చులు ఉంటే వెళ్ళిపోవచ్చు. సో అలాంటి ప్లానింగ్ అనమాట ఇది. సో లడాక్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే, డ్రీమ్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే సో ప్రతి ఒక్కరు మన వీడియోస్ అయితే కంటిన్యూ చూడండి. సిరీస్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. నెల్లూరు మన కొండాపాలెం గేట్ అనమాట. సో హైదరాబాద్లో ట్రాఫిక్ ఉందని నేను ఇక్కడే పారిపోయి వస్తే నెల్లూరులో కూడా ట్రాఫిక్ చేస్తున్నాము ఫుల్గా. ఎక్కడికి పారిపోవాలి చెప్పండి, అడవుల్లోకి వెళ్ళిపోవాలి ప్రశాంతంగా గిరిజన ప్రాంతాలకి. సో
సో ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. సో మన వాళ్ళంతా ఓటింగ్ చేసినైతే అమ్మవారి టెంపుల్ నుంచి ఓట్ చేశారు. సో ఇదన్నమాట టెంపుల్. సో అమ్మవారి ఆశీస్సులతో సో నేనైతే లడాక్ వెళ్ళేసి రావాలని అయితే కోరుకుంటున్నాను. కారు వాడికి వచ్చా కదా అంత పక్క ఆ పక్క అంత ప్లేస్ ఉండి వచ్చి హార్న్ కొడుతున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి ఇంకా. ఏం చెప్పాలి నేను. సో టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాను. సో మా తమ్ముడు వస్తాడు. వాడు వస్తే పూజ చేయించుకొని మన వాళ్ళు ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనల్గా రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంకంతా దుర్గమ్మే చూసుకోవాలి. దుర్గమ్మ బాగా నచ్చితే మనం స్టార్ట్ అయిపోదాం. ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. సో సిద్దిక్ బ్రో అయితే ఆత్మ గురించి వచ్చాడు. సో చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. సో ఎవరైనా మన కోసం వస్తున్నారంటే మన గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం అనమాట. ఉండే డ్రీమ్ అంతా ఏంటంటే సో ఫైనల్ వరకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. సో అలాగే సో ఈ జర్నీ అనేది లైఫ్ టైం అనేది కొనసాగాలన్నమాట. సో నేనైతే కన్ఫామ్గా కంటిన్యూ చేస్తా. సో ఎంత ఇదైనా సరే సో కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఆర్ఎస్ఆర్ కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి 44 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. సో అక్కడ చెల్లమ్మ అయితే మెసేజ్ చేసింది, మొన్నటి నుంచి చేస్తూ ఉంది పాపం. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతా. ఓడోమీటర్ రీడింగ్ వచ్చేసి 1361 అయితే ఉంది. బాగున్నాను సార్. ఓకే సరే. లేదు బ్రో, అదేం లేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ. సరే అయితే నాకు మెసేజ్ చేయండి. నేను సరే సార్ అయితే. ఉదయగిరి క్రేజే వేరు మామ. నేను చెప్తున్నా కదా, జాన్ ఇచ్చేస్తా ఉదయగిరి కోసం. సో ఎవరైనా సరే సో ఎప్పుడైనా సరే మెసేజ్ చేయండి. సో కావాలని డైరెక్ట్ నెంబర్ పెట్టేస్తా. ఎండ ఒక పక్క ఎండ, ఒక పక్క ట్రాఫిక్, అంటే దోలు తీరిపోద్ది. లేదు వచ్చేసి ఆర్ఎస్ఆర్ కాలేజు. సో సిస్టర్ని కలిసేసి సో కాలేజ్ మానుకొని కూర్చోందంట పాపం. సో సిస్టర్ని కలిసేసి ఇంకా డైరెక్ట్ ఒంగోలు అన్న కావాలి కొట్టేస్తా. సో కావాల్లో ఒక 2 hours అట్లా రెస్ట్ తీసుకొని సో నెక్స్ట్ పులవపాడు ఒంగోలు దగ్గరలో అయితే ఒక బ్రో ఉన్నాడు. సో ఆ బ్రోని మీట్ అయిపోయేసి సో స్టార్ట్ అయిపోతాం. చాలా అయితే ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఎందుకంటే సో ట్రావెలింగ్కి నెక్స్ట్ నాకు సోర్స్ వచ్చేసి యూట్యూబే అనమాట. సో ఫుల్ టైం యూట్యూబే చేస్తున్నా. సో నేను చేసే వర్క్స్ అన్ని వదిలేసాను. ఇంకా నేను డ్యూటీకి అయితే వెళ్ళట్లేదు. బైక్ ఈఎంఐ పే చేసుకోవాలి, ఫోన్కి ఈఎంఐ పే చేసుకోవాలి. సో చాలా కష్టపడుతున్న పని అనమాట. బిఎస్ నుంచి వైట్ చేసుకొని నెక్స్ట్ ఒక 1 kilometer హైవే వచ్చేస్తుంది. సో మంచి పెట్రోల్ బంక్ వస్తే E20 ఆయిల్ అయితే చేపిస్తా, ఫుల్ చేపిస్తా. E20 ఆయిల్ మస్తు మైలేజ్ వస్తుంది. ఇప్పుడు 56 చూపిస్తుంది కదా, అదే E20 కొట్టిన తర్వాత 57 చూపిస్తుంది మైలేజ్ కూడా. అండ్ ఇంజన్ అయితే మస్తు స్మూత్ నడుస్తుంది, బండి స్మూత్ నడుస్తుంది, మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో పర్ఫార్మెన్స్ కూడా సూపర్ వస్తుంది అనమాట. సో అందుకే కంటిన్యూగా E20 ఆయిల్ అయితే కొడదామని నేను ప్రిఫర్ చేస్తున్నా. సో ప్రతి ఒక్కరు నార్మల్ వెహికల్కి కూడా E20 ఆయిల్ వర్క్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు అదే యూజ్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్ విషయాలు. సో ఫైనల్గా మీరు మీ యొక్క డ్రీమ్ లొకేషన్ అయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో ప్రతి ఒక్కరు డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నా. ఒకవేళ నేను అనుకున్నట్టు సక్సెస్గా అయితే సో ప్రతి ఒక్కరికి నేనైతే పక్కా హెల్ప్ చేస్తాను. సో నాతో పాటు అయితే చాలామంది తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. సో
సో యాక్చువల్గా నా దగ్గర మనీ లేవు కాబట్టి ఇలా సింగిల్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే, సో ఫేమస్ అయ్యే వాళ్ళు ఎలా బతికేస్తారు. సో వాళ్ళ చేసే సపోర్ట్లో సగం చేసినా మేము బైక్ వస్తాము. సో లడాక్ వెళ్ళే వాళ్ళు ఫస్ట్ అనుకుంటాం నాకు తెలిసి. సో రైడింగ్ షూ లేకుండా, రైడింగ్ జాకెట్ లేకుండా రైడ్ స్టార్ట్ చేయడం నేనే అనుకుంటున్నా. కానీ దీనికి కూడా చాలా ఇన్స్పైరింగ్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పటివరకు ఏమనుకుంటున్నారంటే, లడాక్ వెళ్ళాలంటే సో మంచి సీసీ బైక్ ఉండాలి, సో రైడింగ్ జాకెట్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉండాలి, సో చాలా అమౌంట్ అయిపోద్ది, ఇలా అయితే చాలామంది అనుకుంటున్నారు. సో నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే, నేను కూడా అమౌంట్ అంతా వర్క్ చేసుకొని సెట్ చేసుకోవాలి యాక్చువల్గా. సో కాబట్టి లదాఖ్ వెళ్ళడానికి అంత బడ్జెట్ ఏం అవసరం లేదు. సో అంత కిట్ కూడా ఏం అవసరం లేదని నేను అనుకుంటున్నా. సో మన లక్ష్యం అనేది గట్టిగా పెట్టుకోవాలి కానీ సో ఎలాగైనా వెళ్ళిపోయి వచ్చేయచ్చు. సో ఇదే ఎండాకాలంలో నేనైతే అరుణాచలం నడుచుకుంటూ వెళ్ళాను. మామూలుగా అయితే ఇంట్లోంచి బయటకు రావాలంటే చాలా కష్టమైపోతుంది. సో అలాంటి ఎండలకి నేనైతే నడుచుకుంటూ వెళ్ళేసి వచ్చాను. సో అలాగే అన్నీ అనమాట, ఎండలకి రావడానికి భయపడతారు. సో అదే నడుచుకుంటూ వెళ్తున్నాను ఎవరికైనా చెప్పాను అనుకో, అరే వెళ్ళలేవరా ఎండలకని చెప్తాను అనమాట. అప్పుడు నేను చెప్పకుండా స్టార్ట్ అయిపోయా అందరికీ. సో శివయ్య ఆశీర్వాదం వల్ల రీచ్ అయిపోయాను అక్కడికి ప్రశాంతంగా. సో నాకేం కాలేదు కూడా, హెల్త్ పరంగా కూడా కొంచెం అనిపించింది, అంతేగాని మరీ ఎక్కువ అయితే ఏం లేదు. సో అలాగే మీరు గట్టిగా అనుకోండి, ఏదైనా చేయాలనుకుంటే గట్టిగా అనుకోండి, గట్టిగా వెళ్ళాలనుకోండి, గట్టిగా ట్రై చేశారంటే సో సింపుల్గా వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి సజెషన్స్ అయితే తీసుకోకండి. ఇప్పుడు నేను ఇలా ఎవరైనా రైడింగ్కి వెళ్తుంటే సో చూసి నేను ఎప్పుడు వెళ్తానా అని అనుకునేవాడిని. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను రైడ్కి వెళ్తున్నా. సో మన వాళ్ళంతా చేస్తున్నారు. సో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సో ఎవరైనా అనుకుంటే మాత్రం సో నా చేతనంత సాయం నేను చేస్తా. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో ఇదనే కాదు, ట్రావెలింగ్ అంటే లడాక్ అనే కాదు. సో మీరు దగ్గరలో పెట్టుకోండి, మీ లొకేషన్ మీరు పెట్టుకోండి. నాకంటే డ్రీమ్ లొకేషన్ కాబట్టి వెళ్తున్నా రిస్క్ చేసి మరి. సో నేను మొత్తం సెటప్ చేయడానికి బైక్తో కలిపి నాకు 3 లక్షలు చిల్లర అయిపోయింది. సో బట్ నేను చెప్పేది ఏంటంటే అంత అవసరం లేదు, నాకు తెలియక నేను అన్నీ చేశా. సో ఎవరికి కావాలని గైడెన్స్ ఇస్తా, అంటే అంత ఇచ్చే అంత పెద్ద అయితే కాదు. సో నేను నార్మల్గా చెప్తా, ఫోన్లో చేసి 100K 1 మిలియన్ కొట్టిన వాళ్ళు ఉన్నారు బ్రో. మనం ఏంటంటే అంటే ఎంతసేపటికి పెద్ద, నేనైతే అట్లాగే అనుకున్నా. సో మంచి సెటప్ తీసుకోవాలి, మంచి కెమెరా, లెన్స్, ఐఫోన్, స్టూడియో సెటప్ చేద్దాం అనుకున్నా. సో అలా అనుకుని లాస్ట్కి ఇప్పుడు 3Kలో ఉన్నా ఫాలోవర్స్. సో పర్లేదు వస్తారు నిదానంగా. 2 ఫాలోవర్స్ 3K ఉన్నా ఒకటే ఫేక్ వల్ల నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు మా అమ్మ. ఉదయగిరి, లవ్ ఫ్రమ్ ఉదయగిరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, సో నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా సరే, సో లవ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఉదయగిరి. సో వేరే సపోర్ట్ లేకపోయినా నేనేం చేయలేకపోతుండే. సో నేనేమన్నా ఇంతవరకు వచ్చాను, ఇంతవరకు చేస్తున్నాను, ఇంతవరకు రిస్క్కి తెలుసుకోగలుగుతున్నాను. సో నేను ఎంత హ్యాపీగా ఉన్నా అన్న కారణం ఓన్లీ ఉదయగిరి. సో నేను కూడా అనుకునేది ఏంటంటే, సో నేను మంచి పని కోసమే స్టార్ట్ చేశాను అనమాట. సో నాకే మంచి జరుగుతుంది అలాగా. సో అలా మనం చేసే పని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో నా ఆశ ఏంటంటే, ఉదయగిరి ఒకప్పుడు రతనాల సీన్లాగా వెళ్ళిందనమాట. ఇప్పుడు కనుమరుగైపోయింది. సో ఎప్పటి నుంచో జిల్లా చేయాలని చెప్పేసి చాలామంది పోరాడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు సంవత్సరానికి ఒకసారి. బట్ ఎప్పుడు సక్సెస్ కాలేకపోతుంది అన్నమాట. సో ఇలాగైనా నేను ఉదయగిరిని కొంచెం స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ సో నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేశారంటే, సో నన్ను చూసుకొని ఇంకో కొంతమంది ఇలా ట్రావెలింగ్ అని చెప్పేసి వాళ్ళ డ్రీమ్స్ అయితే అచీవ్ చేస్తారు బ్రో. ఇప్పుడు ఏంటంటే చదువే అనుకుంటున్నారు చాలామంది. సూసైడ్ చేసుకుని ఎందుకు చనిపోతున్నారు అంటే, చదువుతోనే బతకగలం, చదువు లేకుంటే బతకలేము. సో చదువే ఇలా అనుకుంటున్నారు. సో ఆ అపోహలు అయితే సూసైడ్ జరుగుతున్నాయి, ఇంకా చదువులో ఫెయిల్ అయితే బతకలేమేమో అని చెప్పేసి. సో అలా కాకుండా లేదు, నచ్చిన ప్రతి పనిలో లైఫ్ ఉంటుందని మీరు కానీ నిర్ణయించగలిగితే, సో మీరు కానీ సెట్ చేయగలిగితే, మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి మమ్మల్ని కొంచెం పైకి తీసుకురాగలిగితే, వాళ్ళు చెప్తారు ధైర్యంగా ఇంట్లో కూడా. సో అన్న డ్రీమ్ నెరవేర్చుకున్నాడు, ఇట్లా సక్సెస్ అయ్యాడు. సో ఇతను ఇట్లా సక్సెస్ అయ్యాడు. ఒకటే పనిలో అందరూ సక్సెస్ అవ్వలేరు కదా, అందరు గవర్నమెంట్ జాబులు తీసుకొచ్చుకోలేరు కదా, అందరు ప్రైవేట్ జాబులు తీసుకొచ్చుకోలేరు కదా, సో అందరూ ఐటీ కంపెనీలో వర్క్ చేయలేరు కదా. సో మనకు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మీద పైకి రావాలన్నమాట. సో నీలో లేని దాన్ని ఎంతలాగినా రాదు.
సో నీలో ఉన్నదాన్ని నువ్వు తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయాలి. హైవే డేంజర్కే డేంజర్. ఎవడెప్పుడు బ్రేక్ పడుతుంది తెలియదు, ఎప్పుడెప్పుడు వస్తుందో తెలియదు. ఎక్కడి నుంచి బ్రేక్లు నిలబడుతున్నాయో అర్థం కావట్లేదు హెల్మెట్ పెట్టుకుంటే. బైక్ అయితే వేరే లెవెల్ అసలు. 70 వెళ్ళినా కూడా మంచి స్పోర్ట్స్ బైక్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. చూడు 78 టచ్ చేసింది, 79, 80. సో చిన్న జలక్ కానీ ఎక్కడ ఏ చిన్నది కూడా లేదనమాట. వేరే లెవెల్ బైక్ అయితే అసలు పర్ఫెక్ట్ చూస్ చేశాను. దాంట్లో లోపం అయితే లేదు, పర్ఫెక్ట్గా చూస్ చేశాను. నా లైఫ్లో ఫస్ట్ టైము పర్ఫెక్ట్గా చూస్ చేసింది ఏంటంటే ఓన్లీ బైక్ మాత్రమే. పెన్నా బ్యారేజ్ రీచ్ అయిపోయాం. సో వ్యూ చూడండి, వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇదే అన్నమాట మాకు మంచి లొకేషను నెల్లూరుకి పెన్నా బ్యారేజ్. బైక్ అయితే వేరే లెవెల్ మా అసలు. మా 120 వెళ్తున్న ఫీలింగే లేదు అసలుకి. నాకైతే వేరే లెవెల్. నా దగ్గర 220 ఉంది ఆల్రెడీ. సో తెలిసే ఉంటుంది చాలామందికి. సో 220లో ఫీలింగ్ వస్తుంది అంటే బీటింగ్ కానీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ. సో అదే ఫీలింగ్ వస్తుంది నాకు. బండి లేపుతుంటే అసలు 125 అసలు ఇదా. ఓమో చెప్పారు 125 అని చెప్పి. 25 అసలు కానే కాదు. సో ప్రతి ఒక్కరికి నేను ఇదే చూస్ చేస్తా. సో ఎవరైనా బైక్ తీసుకోవాలని నేను సజెస్ట్ చేసే బైక్ వచ్చేసి NS 125 అంతే. మీరు ఆప్షన్ అనేది పెట్టుకోకండి 125 సీజీలో అయితే. ఫోర్త్ గేర్లో 75, 76, 79, 80, 83, 85. ఫోర్త్ గేర్లో 86. ఫిఫ్త్ గేర్ వేస్తే ఎంత పోతే అర్థం చేసుకోండి. నేనైతే వెళ్ళను. సో అంత రిస్క్ అయితే ఈ హైవేలో నేను చేయలేను. మన వాళ్ళు అసలే మన సైడ్ హెవీ రైడర్స్ ఎక్కువ అనమాట. డ్రైవర్స్ కూడా హెవీగా ఉంటారు. సో ఎటు వేస్తారో, ఎటు సిగ్నల్ వేస్తారో, ఎటు వెళ్ళిపోతారో తెలియదు. సో నేను మంచి హైవే తగిలితే మాత్రం మొత్తం స్పీడ్ అయితే చెక్ చేసి చెప్తా. సో బైక్ అయితే వేరే లెవెల్ వస్తుంది. నాకు మళ్ళీ వీల్ కవర్ కూడా ఉంది. బండి కొంచెం కూడా జలక్ కూడా ఇవ్వట్లేదు. సో అంత సూపర్గా ఉంది బైక్ అయితే. జలక్ ఇవ్వడం కానీ నేనైతే భయపడ్డా. నార్మల్గా స్లోగా వెళ్ళినప్పుడు ఏంటంటే అటు ఇటు కదిలేదన్నమాట బైక్ వీల్ కవర్ వల్ల. సో స్పీడ్ వెళ్తే ఇంకా కదిలేద్దామో అనుకునేవాడిని ఎప్పుడు. బట్ అస్సలకి లేనంటే అస్సలకే లేదు. సో నాకైతే పర్ఫెక్ట్ చూసింగ్ వేరే లెవెల్. ఫోర్త్ గేర్లో 76 లేచింది మా బైక్ ఫోర్త్ గేర్లో. ఇంకా ఫిఫ్త్ గేర్ ఇంకా అర్థం చేసుకో. మళ్ళీ చిన్న వైబ్రేషన్ కూడా లేదు. చిన్న వైబ్రేషన్ కానీ చిన్న జలక్ కానీ ఏం లేదు. సో యావరేజ్ ఫీల్ మైలేజ్ చూడండి మీరు, 56 ఉంది. సో ఇదేంటి 80-90లో వెళ్తే మైలేజ్. సో అదే మీరు 40, 45, 50 మైలేజ్ మెయింటైన్ చేస్తే ఇంకెంత వస్తుందో అర్థం చేసుకోండి ఒకసారి. సో మైలేజ్ పరంగా కానీ దేని పరంగా పేరు పెట్టాల్సిన పనే లేదు. సో ఎంచక్క వెళ్ళి తీసేసుకోవచ్చు. సో రేట్లు జరగక ముందు వెళ్ళి తీసుకోండి. ఇంకొన్ని రోజులు అయితే బైక్లు వచ్చేసి కార్ రేట్లు అయిపోతాయి, కార్లు వచ్చేసి హెలికాప్టర్ రేట్లు అయిపోతాయి. సో అప్పుడు అన్నీ షోరూంలో చూసుకోవడమే. మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి. డ్రీమ్ బైక్ అని పెట్టి మన ఫోటో పెట్టుకొని గోడ మీద మార్నింగ్ ఈవినింగ్ చూసుకుంటూ ఉండాలి. ఎముడు ఎలా ఉంటారు చూస్తారా? ఎడుగో ఇలా వస్తాడు. నేనైతే లారీ అని పిలవను, ఎముడనే పిలుస్తా. భయం వేస్తుంది. వెనకున్నా ముందున్నా లారీ వస్తుందంటే అబ్బా ఎముడు వెనకాల నుంచి వస్తున్నట్టే. కొంచెం కానీ కన్ను మూసాడా పోయినోడు ఇక రాడు, ఎవరికెవరు తోడు, ఉన్నవాడు పోయినోడి బైక్ దింగుతా. సారీ బూత్లో ఆడుతున్నా. బైక్ తీసుకుంటాడు, నువ్వు కొన్న బండేరా శాశ్వతమైనది. మంచి అంటాడు చూస్తున్నాడు. ఫ్యూచర్ రైడర్.
వీడికి ఏం కాదు, మా పక్కంతా ప్లేస్ లేదా? ఫ్యూచర్ రైడర్ చూపిస్తాడు మీకు. ఫ్యూచర్ రైడర్ మా అల్లుడు. ఎప్పుడు అల్లుడు రైడ్కి వస్తావా? లడాక్ వస్తావా? లడాక్ వస్తావా చెప్పు, తీసుకెళ్తా. అల్లుడా కోడలా? ఒకసారి సైడ్ అయితే ఆపుకొని చూస్తా. చెల్లెల వాళ్ళ కాలేజ్ అక్కడ ఆర్ఎస్ఆర్ కాలేజ్ నేను ఎప్పుడు రాలేదు, ఎక్కువ చూడలే. ఎండకి హెల్మెట్ పెట్టుకుంటే లోపల స్నానం చేయాల్సి వస్తుంది. ఎండకి హెల్మెట్ పెట్టుకుంటే ఫుల్గా తలం తడిచిపోతుంది, స్నానం చేసినట్టు అయిపోతుంది. హెల్మెట్ పెట్టుకోకపోతే మొత్తం దుమ్ము కళ్ళంతా మండిపోతుంది. ఆర్ఎస్ఆర్ కాలేజ్లో ఒక సిస్టర్ కలుస్తా అంటే వెళ్ళాను. సో అయితే వాళ్ళకి పర్మిషన్ లేదంట. సో గేట్ అవతల వాళ్ళు, గేట్ అవతల నేను. సో కలిసేసరికి వచ్చాను. వీడియో అయితే ఏం తీయలేదు, అమ్మాయిలు కదా అందుకే. నెక్స్ట్ కావాలి ఒంగోల్. ఇంకెవరికైనా జీవితంలో ఏం చేయలేని ఫీలింగ్ వస్తే కష్టపడి 3-4 years మనీ పోగు చేసుకొని ట్రావెలింగ్ బయలుదేరండి, ఓకేనా? దేవుడు మీ మీద దయ చూపిస్తే దానిలో లైఫ్ కూడా చూపిస్తాడు. లేకపోయినా మీ స్ట్రెస్ ఇలాంటి తలనొప్పి వ్యవహారాలను తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత వచ్చి ఎంచక ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. హైదరాబాద్లో డ్రైవింగ్ అంటే మామూలుగా ఉండదు. ఒకప్పుడైతే కారు మేము తోలే చిన్న కార్లే, వ్యాగనర్ ఎవరెస్ట్ స్పీడ్లో తీసుకొని తోలేమన్నమాట. అయితే దాన్ని ఎట్టా కొట్టేవాళ్ళం అంటే అట్ట కొట్టేవాళ్ళం. ఫస్ట్ టైం నేను కారు నేర్చుకుని ఎక్కడంటే హైదరాబాద్లో. మనం ఏం చేసిన రికార్డే. మంచి ఎండాకాలంలో అరుణాచలం పాదయాత్ర చేశాను. నెక్స్ట్ వచ్చేసి అందరూ మంచి వాళ్ళు హైదరాబాద్లో తోలలేకపోతే నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి కార్ డ్రైవ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకొచ్చేసి మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగరు. ఇంకెక్కడి నుంచి 63-80 వస్తుంది. మీరు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంది అంటే దెబ్బకి బజాజ్ షోరూమ్ వాళ్ళే ఫోన్ చేశారు. ఫోన్ చేసి బతిమలాడి పిలిపించి చేసి పంపించారు. చూసారు ఒకసారి యావరేజ్ ఫిల్ మైలేజ్ ఎంత వస్తుందో, 62 వచ్చేలా చేశారు. అట్లుంటుంది మన ధోని. అందుకే చెప్పేది బ్రో, సపోర్ట్. నేనేం చేయాలన్నా కూడా మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో నేను మళ్ళీ రుణం అయితే దాన్ని తిరిగి తీసుకుంటాను. హైదరాబాద్, భువనగిరి, ముంబై. వెల్కమ్ టు హైదరాబాద్. నైట్ మంచి వ్లాగ్ ఒకటి చేస్తాను, నైట్ రైడ్. ప్రతి ఒక్కరు ఏ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. రచ్చ ఉంటుంది ఇప్పటి నుంచి అంతా. ఈ సన్ రైజ్లో చేస్తుంటే ఎట్లని తెలుసా, స్వర్గంలోకి వెళ్ళినట్టుంది. పుష్ప ఈ మోటో వ్లాగ్ చేసుకుంటే వెళ్తుంటే ఎలా ఉంది తెలుసా, పుష్పక విమానం పెట్టుకొని వెళ్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ అండి. సపోర్ట్ అయితే మామూలు లేదు ఈ సైడ్ అయితే. ఈ సెల్యూట్ చేస్తున్నారు చాలామంది అన్న వాళ్ళు అయితే. చిన్న తమ్ముడు ఉన్నాడు, 2 చేశారు ఇప్పుడు వరకు, అందరు కాదు. చిన్న తమ్ముడు ఒక అతడు సెల్యూట్ చేశాడు. అలాగే ఒక లారీలో ఒక అన్న ఉన్నాడు. హైదరాబాద్ 78 రీచ్ అయిపోయామంటే తమ్ముడు సతీష్ ఉన్నాడు, చూపిస్తా వీడియోలో. మనకు మంచి సపోర్టర్ అనమాట. కార్ వాళ్ళతో డేంజర్, ఎవడెప్పుడు వచ్చుకుంటేసలేదు. ఎందుకంటే మొన్న ఒక యాక్సిడెంట్ అయింది. ఎవరంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా, ఘంటసాల. అక్కడ చిన్న పాపం చనిపోయింది. చనిపోతే వాడు వాళ్ళకి హెల్ప్ చేసుకోనిచ్చి పోలీసులకి వాళ్ళకి వీళ్ళకి అంతా ఖర్చు పెట్టి వాడి మీద కోచింగ్ రాకుండా చేసుకున్నారంట. అయితే మనల్ని మామూలు ఇచ్చి పడేసారు, ర్యాలీ చేశారు. పాపను అక్కడే పెట్టి ర్యాలీ చేసి నాని కాలు బేరాన్ని తీసుకొచ్చారు. డబ్బు ఉందని పొగరు ఉండకూడదు అసలు ఎప్పుడు కూడా. అరే చిన్నపిల్ల ప్రాణం పోయింది అని కూడా వాడికి లేకుండా వాడు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట. ఏంటి ఫేక్లా చూపించడానికి. ఫైనల్గా హైదరాబాద్ ఇంక మనకు 120 కిలోమీటర్ అయితే ఉంది. 120 కిలోమీటర్ వెళ్తే మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాం.
అన్న వాళ్ళు ఇక్కడ కూడా అయితే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నేను అన్నీ రికార్డ్ చేయట్లేదు, ఎండకి గోప్రో ఫుల్ హీట్ అయిపోతుంది. హెల్మెట్ పెట్టుకుంటే మధ్యాహ్నము తలంతా తడిచిపోతుంది. అందులో బ్లాక్ వేసా ఈరోజు, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షర్టు, టీషర్ట్ వేసా. బ్లాక్ టీషర్ట్ వేస్తే వానికి చెప్పవసరం, తెలుసు కదా బ్లాక్ ఎలా ఉండదు ఎండకి, అలాగ అయిపోతుంది. ఈ చల్లటి గాలి కన్నా హెల్మెట్ డ్రైవ్ చేద్దామంటే ఇది రికార్డ్ చేయాలి. నెల్లూరు లదాఖ్ వెళ్తున్నా. ఒక్కడనే వెళ్తున్నా అన్న. కెమెరానా? ఛానల్ పేరా? స్వదేశీ యాత్రికుడు. ఇన్స్టాలో కొట్టండి వచ్చేస్తుంది. థ్యాంక్స్ అన్న. అన్న గుంటూరు రైడర్ 007. ఓకే అన్న. ఓకే అన్న. గుంటూరు నుంచా? నాది గుంటూరు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నా? నేను ఒక చిన్న పర్సనల్ పని మీద వెళ్తున్నాను. నెక్స్ట్ మంత్ లదాఖ్ నాది. నెక్స్ట్ మంతా? ఆకలేస్తూ ఉంది. హైవేలో వెళ్తే ఏం దొరకవు అని చెప్పేసి పెద్ద హోటల్స్ ఉన్నాయి అక్కడ. అందుకని చిన్న ఈ సైడ్కి వస్తున్నా సర్వీస్ రోడ్లకి. ఇక్కడ కూడా అక్కడ చిన్న హోటల్ లేదు, ఇక్కడ కూడా పెద్దగా ఉంది. ఏదో తిని రాసి పెట్టుందా లేదా ఏదో కూడా తెలియాలి. ముందుగా మా అంట ఇంకా మొదలైందిరా బాబు దరిద్రం. మీ అమ్మ నేను దేని చూసి హైదరాబాద్ నుంచి పారిపోయినా అదే మొదలైంది మళ్ళీ. కనీసం హైదరాబాద్లోకి వెళ్ళే వరకైనా నేను ప్రశాంతంగా ఉంది మరా. బాగానే టెన్షన్. ఇంకా ఎంత కూడా కాలేదు అప్పుడే ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. ఇంకా అబ్బా మీరు స్కిల్స్ చూపిస్తారు బయటికి. అదిగో అంకుల్ మారితే 800. ఆటో కంటే దారుణంగా తీసుకెళ్తారు దాన్ని ఎక్కడికంటే అక్కడికి. అన్నయ్య అంతా ఈ సైడ్కి వచ్చి మళ్ళీ ఎప్పుడు ఆ సైడ్ సిగ్నల్ వేస్తున్నాడు. చూడండి హైదరాబాద్ సరౌండింగ్స్, హైదరాబాద్ అవుట్కట్లో ఇప్పుడున్నా నేను. ఇక్కడ కూడా ట్రాఫిక్ జాము. మాట్లాడితే ట్రాఫిక్ జామ్. ఇంకా 2 వీలర్ అయినా ఓకే, కానీ 4 వీలర్స్ అయితే ఇంకా కష్టం. హైదరాబాద్ దగ్గరకు వచ్చే కొంది ఆనందం పెరిగిపోతుంది. ఎందుకంటే చాలా రోజుల ముందు ఇక్కడే ఉన్నా, ఇక్కడే చాలా డేస్ వర్క్ చేసా. అదే ఊరికి మళ్ళీ ఒక ట్రావెలర్ లాగా వస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే చాలామంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు హైదరాబాద్లో కష్టపడే ప్రతి ఒక్కరి డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ వర్క్ చేసా, ఇక్కడే దారుణంగా తిండికి లేని రోజులు గడిపాను. అలాగే ఇక్కడే ఒక ట్రావెలర్గా పైకి వేసుకుని ఎంటర్ అవ్వబోతున్నాను. అలాగే ప్రతి ఒక్క డ్రీమ్స్ నెరవేరి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. మామూలుగా జై జవాన్ పోలీస్ అని వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మన జాతీయ జెండాకుండే రెస్పెక్ట్ అదనమాట. ఏదో సంథింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు, అయితే వెళ్ళిపోమన్నారు. ఈ రైడ్ ఏదో ఒక ఏం పెట్టుకోమని చాలామంది చెప్పారు. యాక్చువల్లీ నేను కిల్ బెట్టింగ్ అనుకున్నా, కానీ దాని మీద చాలామంది మాట్లాడేశారు ఇప్పటికే. ఇప్పుడు నేను మాట్లాడితే నీ వల్ల ఏమైనా అయిద్దా, నువ్వేమైనా ఆపగలవా, ఆల్రెడీ అందరూ మాట్లాడిన టాపిక్ని ఎందుకు తీసుకుంటున్నావు, కొత్తగా ఏమైనా చేయొచ్చు కదా అంటారు. సేవ్ ట్రీస్ మన బ్రోస్ వాళ్ళు కూడా చాలామంది అయితే సైకిల్ మీద చాలామంది చేస్తున్నారు సేవ్ ట్రీస్ అని చెప్పేసి.
సేవ్ యానిమల్స్ అని చెప్పి. సో కొత్తగా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ ఇస్తే చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది. అది నేను ఈ మధ్యకాలంలో తెలుసుకున్నాను. మీరందరూ సపోర్ట్ ఇచ్చే విధానంతో నా మనసు అంటే అంత హ్యాపీ అవుతుంది. నన్ను గుర్తిస్తే కానీ, నన్ను గుర్తించినప్పుడు ఇలాంటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీనెస్ కలుగుతుంది. అలాగే దేశం కోసం కష్టపడే ఆర్మీ, జై జవాన్ అనే నినాదంతో అలాగే పోలీస్ సార్ పేర్లు కూడా రేపు నేను వేపిస్తాను ఇక్కడ. జై జవాన్, జై పోలీస్. సో ఈ నేమ్స్ మీద నేనైతే ట్రావెలింగ్ చేస్తున్నా ఈ రైడ్ వరకు వాళ్ళ కోసం. నెక్స్ట్ రైడ్ ఇంకో టాపిక్ మీద తీసుకుంటాను నేను. ఓకేనా, ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కో రైడ్ వేస్తాను.